నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఆంధ్రప్రదేశ్ రైతులకు బిగ్ అలర్ట్. ఈ క్రాప్ బుకింగ్ గడువు ముగుస్తోంది. సెప్టెంబర్ 30వ తేదీ చివరి రోజు. 24 గంటలు మాత్రమే ఉండడంతో రైతులు తక్షణమే తమ పంటలను నమోదు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఈ క్రాప్ డేటా తప్పనిసరి అని చెప్తున్నారు. దేశానికి వెన్నెముక అయిన రైతన్నను ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. పీఎం కిసాన్ యోజన, అన్నదాత సుఖీభవ, వాతావరణ ఆధారిత బీమా పథకం, ప్రధానమంత్రి బీమా యోజన వంటి పథకాల ద్వారా రైతులు పెట్టుబడి సాయం పొందుతున్నారు. అంతేకాదు ఆపత్కాలంలో బీమా సౌకర్యం కూడా అందుకుంటున్నారు. అయితే ఇన్సూరెన్స్ వంటి పథకాల లబ్ధి పొందుకునేందుకు రైతులు తప్పనిసరిగా తమ పంటను ఈ క్రాప్ బుకింగ్ లో నమోదు చేయాలి, లేదంటే డబ్బులు రావు. అయితే ఏపీలో ఈ క్రాప్ బుకింగ్ గడువు సెప్టెంబర్ 30వ తేదీతో ముగియనుంది. గడువు ముగియడానికి మరికొన్ని గంటలు మాత్రమే ఉంది. దీంతో రైతులు త్వరపడాలని అధికారులు సూచిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ కార్యక్రమాల లబ్ధి పొందాలంటే ఈ క్రాప్ డేటా తప్పనిసరి. అలాగే ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి. వ్యవసాయ పంటలకు సంబంధించి ఈ క్రాప్ బుకింగ్ బాధ్యత మండల వ్యవసాయ అధికారిది. ఉద్యాన పంటలకు అయితే హార్టికల్చర్ ఆఫీసర్ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వ భూములు, వ్యవసాయానికి అనువు కాని భూములు అయితే మండల తహసీల్దార్ పరిశీలిస్తారు. ఈ క్రాప్ బుకింగ్ లో పంటల సాగు సమాచారం, రైతు ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్లు నమోదు చేయాలి. మరోవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులు లేదా భారీ వర్షాలు, తుఫానుల కారణంగా పంటలు నష్టపోయినప్పుడు రైతులకు ప్రభుత్వం బీమా అందిస్తోంది. ఈ పథకం ద్వారా పంట నష్టం నుంచి రైతుకు కొంతమేర ఉపశమనం లభిస్తోంది. అయితే క్రాప్ ఇన్సూరెన్స్ వంటి సమయంలో ఏ పంట వేశారనే సమాచారం అవసరం. అలాగే పథకం ప్రయోజనాలు అనర్హులకు దక్కకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ క్రాప్ బుకింగ్, ఈకేవైసీ విధానాలను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో పంటలు సాగు చేసిన రైతులు తప్పకుండా తమ పంటల వివరాలను ఈ క్రాప్ బుకింగ్ లో నమోదు చేయాల్సింది. ప్రభుత్వం అందించే ప్రయోజనాలు అందుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.